హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయితే చూద్దామండి. సో మనకు మెథడాలజీకి సంబంధించి సిలబస్ లాస్ట్ టెట్ ఎగ్జామ్ నుంచే చేంజ్ అయిందండి. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు మెథడాలజీలో తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలండి. ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా మనకు 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ కూడా కవర్ అవుతాయి. సో చాలామంది వచ్చేసి ఏంటంటే తెలుగనే కాదండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామంది ఎక్కువగా కంటెంట్గా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో కంటెంట్ చదివితే సరిపోతుంది, మెథడాలజీలో వచ్చే క్వశ్చన్స్ గెస్ట్ చేసి పెడదాము అనే కోణంలోనే ఉంటారు. సో అలా చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా రాంగే చేస్తామండి. కావాలంటే మీరు ఏదైనా ప్రీవియస్గా జరిగినటువంటి క్వశ్చన్స్లో చూడండి, మీరు ఎన్ని క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మెథడాలజీ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్గానే కన్సిడర్ చేసుకొని కంపల్సరీగా మెథడాలజీ కూడా చదవండి కంటెంట్తో పాటు. సో దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. విద్యా వ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు అని వేటిని అంటారు? సో మనకు ఆప్షన్స్లో ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు అనేసి ఇచ్చారండి. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ సి అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. ఉద్దేశాలు వేటిని నిర్ణయిస్తాయి అనేసి ఇచ్చారండి. ఉద్దేశాలు వేటిని నిర్ణయిస్తాయి? ఆప్షన్స్లో విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పీరియడ్ పథకము, అలాగే వార్షిక ప్రణాళిక అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయ ప్రణాళిక అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? విషయ ప్రణాళిక. ఉద్దేశాలు వచ్చేసి వేటిని నిర్ణయిస్తాయి? విషయ ప్రణాళికను నిర్ధారిస్తాయండి. నెక్స్ట్ది బోధనా లక్ష్యాలను మొదటిసారిగా శాస్త్రీయంగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు అనేసి అడిగారు. ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి బెంజమిన్ బ్లూమ్స్, జేకే సూద్, కొఠారి, ఈశ్వరీబాయి పటేల్ అనేసి ఇచ్చారండి. బోధనా లక్ష్యాలను మొదటిసారిగా శాస్త్రీయంగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? బెంజమిన్ బ్లూమ్స్ అండి. బెంజమిన్ బ్లూమ్స్. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ది లక్ష్యాలను వివరించే నిర్దిష్టమైన సూక్ష్మ ప్రవర్తన మార్పులను ఏమంటారు అనేసి అడిగారు. సో మనకు ఆప్షన్స్లో గమ్యాలు, స్పష్టీకరణలు, విలువలు, ఉద్దేశాలు అనేసి ఇచ్చారండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి కంపల్సరీగా మనకు మెథడాలజీలో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా ఉంటుందండి. లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి కానీ, ఉద్దేశాలకు సంబంధించి కానీ, విలువలకు సంబంధించి కానీ గ్యారంటీగా క్వశ్చన్ మనకు మెథడాలజీ నుంచి అడగడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు అండి. స్పష్టీకరణలు ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. లక్ష్యాలను వివరించే నిర్దిష్టమైన సూక్ష్మ ప్రవర్తన మార్పులను ఏమంటారు? స్పష్టీకరణలు అంటారు. నెక్స్ట్ది క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చందనిది ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో మనకు జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం అండి. నైపుణ్యం అనేది మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నైపుణ్యము జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది కాదు.
నైపుణ్యం అనేది దేనికి సంబంధించిందండి? మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో జ్ఞానము, అవగాహన, వినియోగం ఇవన్నీ మనకు దేనికి సంబంధించింది? జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్, విద్యార్థి ఒక పద్యంలోని భావాన్ని సొంత మాటల్లో వివరించాడు. ఇది ఏ లక్ష్యము అనేసి అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అవగాహన. విద్యార్థి ఒక పద్యంలోని భావాన్ని సొంత మాటల్లో వివరించడం జరిగితే దాన్ని అవగాహన అంటారు. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పదాలను గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవటము ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు అనేసి ఇచ్చారండి. అవగాహన, జ్ఞానము, రసానుభూతి, వైఖరి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ అయితే చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానం అండి. పదాలను గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవటము ఏ లక్ష్యానికి సంబంధించింది? మనకు జ్ఞానము. నెక్స్ట్ది, రెండు పాఠ్య భాగాల మధ్య పోలికలు, భేదాలు గుర్తించడము దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారు. సో వేటిని సూచిస్తుందండి? అవగాహన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి దోషరహితంగా స్పష్టంగా మాట్లాడతాడు. ఇది ఏ లక్ష్యము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వ్యాగ్రూప వ్యక్తీకరణ, లిఖిత రూప వ్యక్తీకరణ, భాషాభిరుచి, రసానుభూతి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యాగ్రూప వ్యక్తీకరణ అండి. ఆప్షన్ ఏ. విద్యార్థి దోషరహితంగా అలాగే స్పష్టంగా మాట్లాడతాడు అని ఇచ్చాడు. మాట్లాడడం అంటే వ్యాగ్రూపం అండి. మాట్లాడడాన్ని ఏమంటాము? వ్యాగ్రూపము అంటాం. కాబట్టి ఇది ఏ వ్యక్తీకరణ? వ్యాగ్రూప వ్యక్తీకరణ అనే దాని కిందకి వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ది, వర్ణక్రమ దోషాలు లేకుండా రాయటం ఏ స్పష్టీకరణ కిందకి వస్తుంది? ఆప్షన్స్ అయితే చూడండి ఒకసారి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లిఖిత రూప వ్యక్తీకరణ. వర్ణక్రమ దోషాలు లేకుండా రాయటం అనేది మనకు లిఖిత రూప వ్యక్తీకరణ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, భాష ద్వారా ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించటం ఏ విలువ అనేసి ఇచ్చారండి. సో కింద మనకు నైతిక విలువ, సాంస్కృతిక విలువ, సామాజిక విలువ, వృత్తి విలువ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంస్కృతిక విలువ అండి. భాష ద్వారా ప్రాచీన సంస్కృతి అలాగే సాంప్రదాయాలను గౌరవించడం ఏమవుతుంది? సాంస్కృతిక విలువ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 11th క్వశ్చను. నెక్స్ట్ 12th క్వశ్చన్ అయితే చూద్దాము. కవుల పట్ల, కళాకారుల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండటం ఏ రకమైన లక్ష్యము? సో మనకు అభిరుచి ఆర్ వైఖరి, సృజనాత్మకత, జ్ఞానము అనేసి ఇచ్చారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వైఖరి అండి. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్. కవుల పట్ల, కళాకారుల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండటం అనేది ఏ రకమైన లక్ష్యము? వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 13th క్వశ్చను. ఒక పద్యములోని లయను ఆస్వాదించటం అనేది సో జ్ఞానము, రసానుభూతి, ఆనందానుభూతి అనేసి ఇచ్చారు. అన్వయము, భాషాభిరుచి అనేసి ఇచ్చారండి. ఒక పద్యములోని లయ అండి, లయను ఆస్వాదించటము ఏంటిదండి? రసానుభూతి అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్. దీనికి కూడా ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పాఠ్య గ్రంథాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవటము ఏ లక్ష్యము? సో 14th వన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషాభిరుచి అండి. ఆప్షన్ ఏ. పాఠ్య గ్రంథాలే కాకుండా ఇతర పుస్తకాలు కూడా చదవటం మనకు దేనికి సంబంధించింది? భాషాభిరుచికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను,
భాష ద్వారా లభించే జ్ఞానం కంటే భాషా సామర్థ్యాల సాధనే ముఖ్యము అని చెప్పేది ఏంటి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ అయితే చూడండి. ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, విలువలు అనేసి ఇచ్చారు. భాష ద్వారా లభించే జ్ఞానం కంటే భాషా సామర్థ్యాల సాధనే ముఖ్యమని చెప్పేది ఏంటివి అనేసి ఇచ్చారండి. సో మనకు ఏవి చెప్తాయండి? లక్ష్యాలు. లక్ష్యాలు అండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో అవగాహన లక్ష్యానికి చందని స్పష్టీకరణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లో తప్పులను సరిదిద్దటము, సొంత ఉదాహరణలు ఇవ్వటము, ఒక రూపం నుండి మరొక రూపానికి గుర్తించటము, పద్యంలోని ఛందస్సును గుర్తించటము అనేసి ఇచ్చారు. మనకు అవగాహనకు చందనిది అడిగారండి. చందనిది వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి. ఇది జ్ఞానం కిందికి వస్తుంది. పద్యములోని ఛందస్సును గుర్తించటము, జ్ఞప్తికి తెచ్చుకోవటము, ఇవన్నీ మనకు దేనికి సంబంధించిందండి? జ్ఞానానికి సంబంధించినవి. ఇక్కడ మనల్ని ఏమడిగారు? అవగాహన గురించి అడుగుతున్నారు. సో అవగాహన అంటే తప్పులను సరిదిద్దటము, సొంత ఉదాహరణలు ఇవ్వటము, ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అవగాహనకు సంబంధించినవి. సో పద్యంలోని ఛందస్సును గుర్తించటం ఏంటిదండి? జ్ఞానానికి సంబంధించింది. సో కాబట్టి 16th వన్కి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి ఒక అపరిచిత గద్య భాగాన్ని చదివి శీర్షికను నిర్ణయించాడు. ఇది ఏ లక్ష్యము అనేసి అడిగారండి. సో ఇది దేనికి సంబంధించిందండి? అవగాహనకు సంబంధించింది. ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అండి. 17th వన్కి బి. నెక్స్ట్ క్వశ్చను, భాషను ఒక పని ముట్టుగా వాడటము ఏ విలువ కిందకి వస్తుంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రయోజనాత్మక విలువ. భాషను ఒక పనిముట్టుగా వాడటము ఏ విలువ కిందికి వస్తుంది? ప్రయోజనాత్మక విలువ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, ఒక పాఠ్యాంశం బోధించిన వెంటనే సాధించగలిగేవి ఏవి అనేసి ఇచ్చారండి. ఒక పాఠ్యాంశము బోధించిన వెంటనే సాధించగలిగేవి మనకు గమ్యాలు, ఉద్దేశాలు, స్పష్టీకరణలు ఏవి కాదు అనే ఆప్షన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు అండి. ఒక పాఠ్యాంశం బోధించిన వెంటనే సాధించగలిగేవి ఏంటివండి? స్పష్టీకరణలు. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ 20th క్వశ్చను, క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి ఏది అనేసి ఇచ్చారండి. సో అనుకరణ కానీ, హస్తలాఘవము, సహజీకరణము, ఉచ్చారణ, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. సో వీటన్నిటిలో అత్యున్నత స్థాయికి సంబంధించినది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏదండి? సహజీకరణము. ఆప్షన్ సి. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి పొందినటువంటిది ఏది? సహజీకరణము. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి తన భావాలను వ్యక్తపరచడానికి తగిన పదాలను ఎన్నుకుంటాడు. ఇది ఏ రకమైన సామర్థ్యము అనేసి వచ్చారండి. పదజాల వినియోగం అండి. ఆప్షన్ సి. విద్యార్థి తన భావాలను వ్యక్తపరచడానికి తగిన పదాలను ఎన్నుకోవటము ఏ రకమైన సామర్థ్యం అండి? పదజాల వినియోగం. ఆప్షన్ సి. 21కి ఆప్షన్ సి అండి. నెక్స్ట్ది, నిర్దిష్టత, కొలవడానికి వీలుండటము, సాధించదగినవిగా ఉండటము, ఇవి దేని లక్షణాలు అనేసి వచ్చారు. సో
మనకు గమ్యాలు కానీ ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం సపరేట్గా ఏ గమ్యాలంటే మనకు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది తెలుసుకోవాలి కంపల్సరీగా. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో నిర్దిష్టత అంటే అలాగే కొలవడానికి మనం వీలు ఉండటము, అలాగే సాధించదగినవి కూడా ఏవి, దేని యొక్క లక్షణాలు అనేసి అడుగుతున్నారు. దేని అండి, లక్ష్యాలకు సంబంధించిందండి. సో ఆప్షన్ బి కరెక్ట్. 22కి ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సౌందర్యాత్మక విలువకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. వ్యాకరణాంశాలను గుర్తించడము, పద్యంలోని అలంకారాలను ఆస్వాదించడము, సమాజ సేవ చేయడము, కొత్త పదాలను నేర్చుకోవడం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి అండి. 23కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. పద్యములోని అలంకారాలను ఆస్వాదించటం అనేది సౌందర్యాత్మక విలువకు సంబంధించింది. నెక్స్ట్, పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి, కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకసారి చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత అండి. దేనికి సంబంధించింది, సృజనాత్మకత కిందికి వస్తాయి. పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయడము, అలాగే చిత్రం గురించి రాయటం, ఇవన్నీ సృజనాత్మకత కింద వస్తాయండి. 24కి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ది, స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో బహుగ్రంథ పఠనం చేయడం భాషాభిరుచి, కవులు కళాకారులను గౌరవించడం సముచిత వైఖరి అండి, ఇది ఇటు ఉండాలి. నెక్స్ట్, అసంపూర్ణ రచనలను పూరించడం వచ్చేసి సృజనాత్మకత శక్తి. నెక్స్ట్, పురాణ ఇతిహాసాలలోని విశేషాలను గ్రహించడము భాషాంతరీకరణ అనేసి ఇచ్చారు. సో సరి అయినవి ఏంటివి అంటే దీంట్లో ఈ 3 కూడా సరైనవేనండి. సరి కానిది వచ్చేసి ఇదొక్కటి. సరి అయినవి ఈ 3 కూడా సరి అయినవేనండి. సో సరి కానిది ఆప్షన్ 4. ఇక్కడ సరి కానిది అని రాసుకోండి క్వశ్చను. సరి కానిది స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరి కానిది అని రాసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. 25కి 4th ఆప్షన్ వచ్చేసి సరి కానిది అండి. ఇక్కడ ఇదొక్కటి కొంచెం రాసేసుకోండి, సరి కానిది అని రాసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. సో స్పష్టీకరణ లక్ష్యాలకు సంబంధించి చూసుకున్నట్లయితే బహుగ్రంథ పఠనం చేయడం ఏమంటారండి, భాషాభిరుచికి సంబంధించింది. కవులు కళాకారులను గౌరవించడం వచ్చేసి సముచిత మనోవైఖరి. అసంపూర్ణ రచనలను పూరించడం సృజనాత్మకత శక్తి కిందికి వస్తుంది. సో పురాణాలు ఇతిహాసాలను విషయాలను గ్రహించడం వచ్చేసి అది ప్రశంస కిందికి వస్తుంది, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు ఇష్టపడడం కిందికి వస్తుంది. భాషాంతరీకరణ కిందికి రాదు. భాషాంతరీకరణ అంటే ఏంటంటే అనువదించడం, ఒక భాషలో ఉన్నదాన్ని ఇంకో భాష అనువదించడాన్ని భాషాంతరీకరణ అంటాం. సో కాబట్టి సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో ఇవి వచ్చేసి మనకు లక్ష్యాలు తెలుగుకి సంబంధించి మెథడాలజీలో ఉండేటటువంటి ఫస్ట్ టాపిక్కి సంబంధించి మొత్తం 25 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలుగు భాషా బోధన ఉద్దేశాలు కానివ్వండి, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ప్రతి ఒక్కదానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కవర్ చేయడం అయితే జరిగింది.